మరొక బ్రేకింగ్ న్యూస్ అంతోంది మనకి. ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. లంచ్ మీటింగ్ లో వీరిద్దరూ వివిధ అంశాలపై చర్చించనున్నారు. మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు ముఖ్యమంత్రి నివాసంలో లంచ్ లో కిషన్ రెడ్డి పాల్గొనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. మోదీ 11 ఏళ్ల పాలనపై ప్రచారం నిమిత్తం విజయవాడలో కిషన్ రెడ్డి పర్యటించనున్నారు. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కాంతి ఫోన్ లైన్ లో అందిస్తారు. కాంతి, చెప్పండి, ఏపీ సీఎం చంద్రబాబుతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కానున్నట్లుగా చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తోటి ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం కానున్నారు. ఏదైతే లంచ్ మీటింగ్ లో వీరిద్దరూ కూడా వివిధ అంశాలపైన చర్చించబోతున్నారు. ఎక్కడైతే ఉండవల్లిలోని సీఎం నివాసంలోనే ఈ రోజు చంద్రబాబు నాయుడు అన్ని కార్యక్రమాలను చేపడుతున్నారు. అందులో భాగంగా మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు కిషన్ రెడ్డి తోటి ముఖ్యమంత్రి నివాసంలో లంచ్ ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలపైన, తెలంగాణకి ఆంధ్రకి సంబంధించినటువంటి కొన్ని అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించిన వాటిపైన కూడా చర్చ జరిగే అవకాశం కనిపిస్తా ఉంది. అయితే ఈ భేటీలో ముఖ్యంగా రాష్ట్ర రాజధాని అమరావతికి సంబంధించినటువంటి అంశంతో పాటు ఏదైతే ప్రస్తుతం మోడీ 11 ఏళ్ల పాలనకి సంబంధించినటువంటి ప్రచారంలో నిమిత్తంగా కిషన్ రెడ్డి విజయవాడ రాబోతూ ఉన్నారు. విజయవాడలో పర్యటించిన తర్వాత విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కిషన్ రెడ్డి ఉదయం 10 గంటల నుంచి అక్కడ భేటీలో పాల్గొంటారు. దానికి సంబంధించి అంటే బీజేపీ కార్యాలయంలో కొంతమంది నాయకులు కార్యకర్తలతో కూడా భేటీ అవుతారు. ఈ నేపథ్యంలో ఈ నెల 21వ తేదీన ప్రధానమంత్రి జూన్ 21న ఏదైతే యోగా డేకి సంబంధించి విశాఖపట్నం రాబోతున్నారు. దానికి సంబంధించినటువంటి అంశాలపైన కూడా సీఎం చంద్రబాబు నాయుడు తోటి కిషన్ రెడ్డి చర్చిస్తారు. ఇది ఏర్పాట్లకు సంబంధించినటువంటి అంశం పైన కూడా చంద్రబాబు నాయుడుతో చర్చించే అవకాశం కనిపిస్తా ఉంది. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం 1 గంటకు కిషన్ రెడ్డి తోటి సీఎం చంద్రబాబు నాయుడు లంచ్ మీట్ లో పాల్గొబోతున్నారు. సోని, ఓకే, థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ కాంతి.